కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. ఉదయం రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ లో అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. ఉదయం రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరుతానని రేవంత్ దీపాదాస్ మున్షికి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. ఉదయం రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ చేరికల జోష్ నెలకొంది. గతంలో పార్టీ వీడిన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత సీనియర్ నేత పీసీసీ మాజీ చీఫ్ రాజ్యసభ సభ్యుడు కేకే కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన కేకే కాంగ్రెస్ లో చేరికపై డీప్ గా డిస్కస్ చేశారు. ఉదయం రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అయితే తాను కాంగ్రెస్ అగ్రనేత సోనియా సమక్షంలో పార్టీలో చేరతానని రేవంత్ దీపాదాస్ మున్షికి చెప్పినట్లు సమాచారం. మరోవైపు కేకేతో పాటు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో జాయిన్ కానున్నారు. మరోవైపు వరంగల్ సీనియర్ నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా సీఎం రేవంత్ తో భేటీ అవుతారని తెలుస్తోంది. త్వరలో ఆయన కూడా కాంగ్రెస్ చేరతారని పార్టీ వర్గాలు సమాచారం. అయితే ముందుగా కాంగ్రెస్ నేతల టీం కడియం వెళ్తారని తెలుస్తోంది. అయితే కడియంతో పాటు ఆయన కూతురు కావ్యను కాంగ్రెస్ లో ఆహ్వానించనున్నారు. ఇప్పటికే ఆయన కూతురుకు కడియం కావ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్నారు.